హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ. సో ఈరోజు సెషన్లో మనము ఎల్సిఎం హెచ్సిఎఫ్లో ఎక్సర్సైజ్ పార్ట్ చూద్దామండి. సో అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారు, 252 ప్రధాన సంఖ్యలు లబ్ధం గల వ్రాస్తాయి అన్నాడు. రైట్. సో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. సో ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 3, 5, 7, 11, 13, 17. సో అట్లా వెళ్తుంటాయి. ఓకే. సో ప్రైమ్ నెంబర్స్ విచ్ ఈస్ నాట్ డివిజబుల్ బై ఎనీ నెంబర్. ఓకేనా, వాతంటారు అవే డివిజబుల్ అవుతుందని ప్రైమ్ నెంబర్స్ అంటారు. సో ఇక్కడ చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు మనం? 252. సో 252ను ఎలా రాస్తాం చూడండి. 252. సో 252 కెన్ బి రిటన్ యాజ్. సో 252ను ఎలా రాయొచ్చు మనము? ఫస్ట్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 4. 4 అంటే 2 into 2. సో 4 అంటే ఎంత వస్తుంది ఇక్కడ? 252 అంటే 4 అంటే 6, అంతే కదా, 6. నెక్స్ట్ రిమైనింగ్ 3, 63. సో 63 కెన్ బి రిటన్ యాజ్ 3 square into 7 కదా. అంటే దీన్ని ఎలా రాస్తాం మనము? 2 into 2, 3 into 3 into 7. సో అప్పుడు టోటల్ ఎంత వస్తుంది మనకు? ఇలా రాస్తే 252 వస్తుంది. రైట్. సో ప్రైమ్ నెంబర్స్లో రాయమన్నాడు కాబట్టి ప్రైమ్ నెంబర్స్లో రాసాము. సో ఇప్పుడు ఇందులో మనం ఆన్సర్ వెరిఫై చేయాలి. రైట్. ఫస్ట్ చూడండి, 2 into 2, 3 into 3, 7. సో ఇది ఫస్ట్ ఆన్సర్ వచ్చేసింది మనకు ఆల్రెడీ. సో రిమైనింగ్ చెక్ చేద్దాం. 2 cube 3 into 7 రాంగ్. నెక్స్ట్ సో ఇది రాంగ్, ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్ ది వే 3 ఉంది. సో 2 into 3 into 3. ఓకే, ఇది కూడా రాంగ్. సో ది ఆన్సర్ ఈస్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో వేటికి గరిష్ట సంఖ్యలో కారణాంకాలు ఉన్నాయి అన్నాడు. క్రింది వాటిలో వేటి గరిష్ట సంఖ్యలో కారణాంకాలు అంటే నంబర్ ఆఫ్ డివైజర్స్. ఓకే, వీ హ్యావ్ టు ఫైండ్ ద నంబర్ ఆఫ్ డివైజర్స్. రైట్. నంబర్ ఆఫ్ డివైజర్స్ని మనం కనుక్కోవాలి ఇక్కడ. రైట్. సో ఫస్ట్ ఏముంది? 99. సో 99 ఎలా రాయొచ్చు మనం? గుర్తుపెట్టుకుని నేను ఎప్పుడు చెప్పానంటే, ఎప్పుడైనా మనం ప్రైమ్ నెంబర్స్లో రాసుకోవాలి వీటిని. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మనం ఎప్పుడైనా ప్రైమ్ నెంబర్స్లో రాయాలి. ప్రైమ్ నెంబర్స్లో వస్తే మనకి ఈజీగా వస్తుంది. సో ప్రైమ్ నెంబర్స్లో చూడండి, 3 into 3, 9 into 11. ఇది ఎలా రాయొచ్చు? 101కు ప్రైమ్ 101కి ఏమన్నా ఉన్నాయా? 101కి ఏం లేవు కాబట్టి 101 into 1 వస్తుంది సింపుల్గా. 1 ఈజ్ అ నాట్ ప్రైమ్ నెంబర్. ఓకే. నెక్స్ట్ సో 176. సో 176ని మనం ఎలా రాస్తాము? 176 అంటే సో దీన్ని ఎలా రాస్తాము? సో 16 into 11 అని రాయొచ్చు కదా. 2 power 4 into 11. 2 power 4 into 11. 2 power 4 into 11 అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 2 into 2 into 2. ఓకే. సో 2 into 2 into 2. నెక్స్ట్ 182. సో 182ని ఎలా రాస్తాము? సో 182ని ఎలా రాయొచ్చు మనము? 2 into 91 రాయొచ్చు కదా. 2 into 1 91 రాయొచ్చు కదా. 2 into 91 ఎంత అండి? 182. ఓకే. సో దీన్ని ఎలా రాయొచ్చు? 17 3 91. రైట్. సో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, నంబర్ ఆఫ్ డివిజర్స్ దేనికి ఎక్కువ ఉన్నాయంటే 1 2 3. ఇక్కడ 1 2, ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి. సో ఇక్కడ 1 2 3 ఉన్నాయి. సో దేనికి ఎక్కువ ఉన్నాయంటే ఆప్షన్ సికి ఎక్కువ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంఖ్య యొక్క అన్ని కారణాంకాల మొత్తము n వదిలేస్తే ఆ సంఖ్య ఏ అవుతుందో అటువంటి nను పరిపూర్ణ పర్ఫెక్ట్ సంఖ్య అంటాము. ఆ పరిపూర్ణ సంఖ్యకు ఒక ఉదాహరణ ఇవ్వండి అన్నాడు. ఏ సంఖ్య యొక్క అన్ని కారణాంకాల మొత్తము n వదిలేస్తే, ఎక్స్క్లూడింగ్ ఇట్ సెల్ఫ్ అంటే దాన్నే వదిలేస్తే కారణాంకాల మొత్తము ఆ సంఖ్య అవుతుంది. అటువంటి nను పర్ఫెక్ట్ సంఖ్య అంటాము. అటువంటి n పర్ఫెక్ట్ సంఖ్య అంటాము అన్నాడు. రైట్. సో చూడండి, సో ఇక్కడ నెంబర్ రాసుకుందాము, ఇక్కడ n రాసుకుందాము. సో ఇక్కడ డివైజ్ చేసేది అంటే దాన్ని డివైజ్ చేసి రాసుకుందాము. ఇక్కడ టోటల్ రాసుకుందాము. ఫస్ట్
6 ఉంది. 6ని ఎలా రాయొచ్చు? 1 2 3 అని రాయొచ్చు. 1 2 3 అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఈజ్ 6, అంతే కదా. సో అంటే ఈ 1ని డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ 9 ఏది డివైడ్ చేస్తుంది? 1 డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేస్తుంది. అంటే ఎంత? 1 + 3 4. నెక్స్ట్ 15. సో 15 అంటే సో 1 డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేస్తుంది, 5 డివైడ్ చేస్తుంది. అంటే ఎంత వస్తుంది అప్పుడు? 1 + 3 4, 4 + 5 9. నెక్స్ట్ ఇక్కడ 21 అంటే ఎంత వస్తుంది మనకు? 1 డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేస్తుంది, 7 డివైడ్ చేస్తుంది. సో టోటల్ ఎంత వస్తుంది? 11 వస్తుంది. రైట్. సో అప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక్కోమన్నాడు కాబట్టి మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నా, సారీ, పరిపూర్ణ సంఖ్యకు ఉదాహరణ అంటే ఇవన్నీ యాడ్ చేస్తే ఆ నెంబర్ రావాలి. సో ఇది 6 అండి, దీన్ని ఎక్స్క్లూడ్ చేసి ఈ నెంబర్స్ని యాడ్ చేస్తే 6 రావాలి. అలా వచ్చిన నెంబర్ ఏదంటే 6. రిమైనింగ్ వేటికి రాలేదు చూడండి. 9కు 4 వచ్చింది, 15కు 9 వచ్చింది, 21కు 11 వచ్చింది. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏది? ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 1095/1168 లఘు రూపము రాయమన్నాడు. 1095/1168 దీన్ని లఘు రూపం రాయమన్నాడు. ఓకే. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే స్టూడెంట్స్ మనము రైట్. సో ఈ 5 అనేది సో 5 రావాలంటే ఐదర్ వీ షుడ్ హ్యావ్ 3 5 7. ఓకే. సో ఇక్కడ మనకు 8 రావాలంటే సో 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. రైట్. సో మనకి ఇక్కడ రైట్. అప్పుడు దీన్ని ఏమన్నాడు వాడు? లఘు రూపంలో అంటే కొంచెం చిన్నగా రాయమని చెప్పిండు అన్నట్టు. ఓకేనా. సో 1168/1095. సో ఈ డిఫరెన్స్ ఎంత చెప్పండి? 1168/1095 డిఫరెన్స్ ఎంత? 73. ఓకే. సో ఈ 73తోని వీటిని డివైడ్ చేయండి. 1095/73. 1095/73 అంటే ఎంత వస్తుంది? 1095. సో కింద 109 అంటే 73 అంటే 1. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ? 36 ఉంటుంది. 36 అంటే 365 అంటే 15 సార్. సో మనకి న్యూమరేటర్లో 15 ఉండాలి. ఎక్కడున్నాయి 15? ఇది 15 ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. సో ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో మన ఆన్సర్ బి. బట్ కింద 16 వస్తుందో చెక్ చేద్దాం ఒకసారి. కింద 16 వచ్చింది అనుకోండి, మన ఆన్సర్ ఎంత అవుతుంది? మన ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. రైట్. సో 1168/73. సో 73 × 16 అప్పుడు ఎంత వస్తుంది చూడండి. సో 18 1 43. నెక్స్ట్ 73. ఇక్కడ 8 6 11 11 6 8. సో మన ఆన్సర్ ఏంటప్పుడు? ఆప్షన్ బి అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దీన్ని వేరే మెథడ్ వేద్దాం. 128,352/238,368ను లఘు రూపంలో రాయండి అంటున్నాడు. రైట్. సో ఇక్కడ జాగ్రత్త గమనిస్తే స్టూడెంట్స్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ న్యూమరేటర్లో 2 ఉంది. రైట్. మనకు 5 టేబుల్లో ఎప్పుడు 2 రాదు. సో ఇది క్యాన్సల్. రైట్. సో తర్వాత ఓకే. నెక్స్ట్ డిఫరెన్స్ తీసుకోండి. మనకు 238 368 128 352. సో ఈ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకు? 6 1 0 0 1 1. రైట్. సో దీనికి హెచ్సిఎఫ్ అనుకోండి ఒకసారి. దీనికి హెచ్సిఎఫ్ అనుకుంటే 110016/6. సో హెచ్సిఎఫ్ ఎంత వస్తుందండి మనకు? చూద్దాం ఇక్కడ. సో హెచ్సిఎఫ్ అనుకుంటే ఎంత వస్తుంది? 18. సో 6 అంటే ఎంత వస్తుంది? 18 6. 18 6 ఎంత వస్తుందండి? 18 6 ఎంత వస్తుంది మనకు? 60 48 108. ఓకే. 2 ఉంటుంది, 20 ఉంటుంది ఇక్కడ. అంటే ఎంత వస్తుంది? 20 అంటే 3. సో అగైన్ ఉంటుంది 3. సో 36 ఉంటుంది కాబట్టి 6. సో హెచ్సిఎఫ్ ఎంత అంటే మనకు హెచ్సిఎఫ్ 18336. మనకి హెచ్సిఎఫ్ ఎంత అంటే 18336. సో హెచ్సిఎఫ్ 18336 వచ్చింది మనకు. నెక్స్ట్ టైం కనుక్కోవాలి. సో వీటిని డివైడ్ చేసి ఎంత వస్తుందో కనుక్కోవాలి. రైట్. సో మనకి హెచ్సిఎఫ్ చూడండి, హెచ్సిఎఫ్ 18336 ఉంది. రైట్. సో ఇక్కడ న్యూమరేటర్లో ఎంత ఉంది? 9 ఉంది. సో
ఇక్కడ యూనిట్ డిజిట్లో 9 ఉంది కాబట్టి 9 ఇంటూ 6 ఎంత వస్తుంది, 4 వస్తుంది. బట్ ఇక్కడ 2 ఉంది, సో ఇది కాదు ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది చూడండి, 6 ఉంది. సో మనకు న్యూమరేటర్లో 3 ఉంది. 3 ఇంటూ 6, 3 ఇంటూ 6 ఎంత ఉంది, 18. అంటే ఇది కూడా కాదు. సో 7 ఉంది ఇక్కడ. సో 18336 ఇంటూ 7, దీన్ని మల్టిప్లై చేద్దాం. 7 42 4, 7 3 21 25, 7 3 21 23, పైకి 2, 8 56 58, 5 ఎంత 12. సో 128352 వచ్చింది. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. డ్యామ్ షూర్గా ఇదే వస్తుంది. కింది కూడా చెక్ చేయని అవసరం లేదు, ఇది పక్కా వస్తుంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో 2 స్క్వేర్ 2 క్యూబ్ ఇంటూ 5 పవర్ 5, 2 క్యూబ్ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7, 2 పవర్ 4 3 పవర్ 4 5 7 స్క్వేర్ ఇంటూ 11. సో దీనికి హెచ్సిఎఫ్ అనుకోమని చెప్పాడు. సో నేనేమని చెప్పాను మీకు, నేనేమని చెప్పాను గుర్తుపెట్టుకోండి. హెచ్సిఎఫ్ కనుక్కోవాలనుకుంటే వీ హ్యావ్ టు టేక్ ద లో పవర్, రైట్. సో ఎల్సిఎం అనుకుంటే వీ హ్యావ్ టు టేక్ ద హైయెస్ట్ పవర్, రైట్. సో చూడండి, హెచ్సిఎఫ్ అనుకుంటే వీ హ్యావ్ టు టేక్ ద లోయెస్ట్ పవర్. ఇది గుర్తుపెట్టుకోండి, లోయెస్ట్ పవర్. అదే ఎల్సిఎం అనుకుందాం అనుకోండి, వీ హ్యావ్ టు టేక్ ద హైయెస్ట్ పవర్. సో దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రెండు అనేవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, అదే అప్లై చేద్దాం. సో మనం హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు కాబట్టి, సో హెచ్సిఎఫ్ అంటే ఇందులో చూడండి, ఇందులో లోయెస్ట్ పవర్ 2 తీసుకోండి, రైట్. సో 2కు లోయెస్ట్ పవర్ ఏది ఉంది, 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 4 2 స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ 3 క్యూబ్ 3 స్క్వేర్ 3 పవర్ 4 అంటే ఎంత ఉంది, 3 స్క్వేర్. నెక్స్ట్ 5 పవర్ 5 5 స్క్వేర్ 5, సో 5 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 7 లేదు, సో మనం 7 తీసుకోకూడదు. ఇక్కడ 11 లేదు, 11 తీసుకోకూడదు. సో వాట్ ఈజ్ ద హెచ్సిఎఫ్ అన్నాడు. సో హెచ్సిఎఫ్ మనకు డిరైవ్ చేయలే కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5. సో 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5, రైట్. సో అప్పుడు ఏమవుతుంది మన ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ హెచ్సిఎఫ్. ఇప్పుడు మనం చెప్పిన మెథడే హెచ్సిఎఫ్ అనుకోమన్నట్టు చూడండి. సో సేమ్ ఇంతకుముందు చెప్పిన మెథడే మనం హెచ్సిఎఫ్ అనుకుంటాము. హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు 2 పవర్ 4 2 క్యూబ్. సో ఇక్కడ 2 పవర్ 4 2 క్యూబ్ అంటే ఇక్కడ లేదు, అంటే మనం 2 తీసుకోకూడదు. నెక్స్ట్ 3 స్క్వేర్ 3 క్యూబ్ 3 అంటే లోయెస్ట్ ఏది ఉంది, 3 ఉంది, అంటే 3 పవర్ 1 కదా. నెక్స్ట్ 5 క్యూబ్ 5 స్క్వేర్ 5 అంటే 5 పవర్ 1. నెక్స్ట్ 7 స్క్వేర్ 7 అంతే కదా. నెక్స్ట్ 11 లేదు కాబట్టి మనం 11 తీసుకోము. ఓకే, సో మనం 11 తీసుకోము. ఇప్పుడు ఏమవుతుంది, 3 పవర్ 1 5 పవర్ 1 7 పవర్ 1. సో 3 ఇంటూ 5 ఈజ్ 15, 15 ఇంటూ 7 ఈజ్ 105. సో వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఎంత అంటే 105. సో దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇలాంటి క్వశ్చన్స్. ఎందుకంటే అందరూ మల్టిప్లై చేసి దీనికి హెచ్సిఎఫ్ కనుక్కుంటారు, రైట్. అందరూ మల్టిప్లై చేసి హెచ్సిఎఫ్ కనుక్కుంటారు, అలాగ అనుకోకూడదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. 4 ఇంటూ 27 ఇంటూ 3125, 8 ఇంటూ 9 ఇంటూ 25 ఇంటూ 7, 16 81 5 11 49. ఓకే, సో దీనికి ఏమంటున్నాడు వాడు, హెచ్సిఎఫ్ కనుక్కోమంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ దీన్ని 4 ఇంటూ 27 ఇంటూ 3125, 4 ఇంటూ 27 ఇంటూ 3125, దీన్ని ఎలా రాయచ్చు, 2 స్క్వేర్. నెక్స్ట్ 3 క్యూబ్ 3125 ఎలా రాయచ్చు, 5 పవర్ 1 ఇంటూ 5 ఇంటూ దీన్ని డివైడ్ చేయండి. సో 5 6 30 25. సో అంటే దీన్ని ఏం రాయచ్చు, 5 క్యూబ్ అంతేనా. సో 5 పవర్ 4 ఎంత అండి, 625. అంటే ఇక్కడ 5 పవర్ 5 అని రాసుకోవచ్చు దీన్ని.
ఓకే 5 పవర్ 5 రైట్. నెక్స్ట్ సో 8 ఇంటూ 9 ఇంటూ 25 ఇంటూ 7. సో దీన్ని ఎలా రాయచ్చు? 2 క్యూబ్ 3 స్క్వేర్ 5 స్క్వేర్ ఇంటూ 7. నెక్స్ట్ 16 ఇంటూ 81 ఇంటూ 5 ఇంటూ 11 ఇంటూ 49. సో దీన్ని ఎలా రాయచ్చు? 2 పవర్ 4. నెక్స్ట్ ఎంత వస్తుంది? 3 పవర్ 4 5 పవర్ 1 11 పవర్ 1 49 అంటే 7 స్క్వేర్. ఓకే, దీనికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి ఇప్పుడు మనం. సో దీనికి హెచ్సిఎఫ్ కనుక్కుందాం. చూడండి, హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ఫస్ట్ సో 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 4 2 స్క్వేర్, స్మాల్ ఉంది కాబట్టి 2 స్క్వేర్. నెక్స్ట్ 3 క్యూబ్ 3 స్క్వేర్ 3 పవర్ 4 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 5 ఎంతండి ఇక్కడ 5 పవర్ 5 5 స్క్వేర్ 5 పవర్ 1 5 పవర్ 1. సో రిమైనింగ్ ఏం లేదు కాబట్టి 2 7 తీసుకోకూడదు, 7 పైన ఇక్కడ లేదు కాబట్టి. సో అప్పుడు ఏమొస్తుంది మనకు ఆన్సర్? 2 స్క్వేర్ అంటే 4 9 5 అంటే వస్తుంది 180. ఓకే, సో 180 ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 36 and 84. ఫైండ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 36 and 84 అన్నాడు. సో 36 కెన్ బి రిటన్ యాజ్ సో 3 స్క్వేర్ ఇంటూ రైట్ 2 స్క్వేర్. ఓకే, 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ టైం రాయచ్చు దీన్ని 36 అన్నాడు కాబట్టి నెక్స్ట్ 84 ఉంటే 3 పవర్ 1 2 స్క్వేర్ ఇంటూ 7 3 పవర్ 1 2 స్క్వేర్ ఇంటూ 7. సో హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు కాబట్టి ఫస్ట్ 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 అంటే ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఆప్షన్ సి. ఓకేనా. నెక్స్ట్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 204 1190 1445. హెచ్సిఎఫ్ ఆఫ్ 204 1190 1445. సో 204ను మనము 204ను మనం 4 ఇంటూ 51 రాయచ్చు కదా. 4 ఇంటూ 51 4 అంటే 2 స్క్వేర్ 51 అంటే ఎలా రాయచ్చు? 3 పవర్ 1 ఇంటూ 17 పవర్ 1. నెక్స్ట్ 1190. సో 1190ని ఎలా రాయచ్చు మనము? 2 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 అంటే ఎంత? 10. సో 119. సో 119 అంటే 17 7s ఎంత అండి? 17 7s 119. 17 పవర్ 1 7 పవర్ 1. నెక్స్ట్ 1445. దీని ఎలా రాయచ్చు? 5 ఇంటూ 2. సో 5 ఇంటూ దీని ఎలా రాయచ్చు? 5 ఇంటూ 5 అంటే 2 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 8. సో 289. సో 5 ఇంటూ 289. సో 289 అంటే 17 17 ఎంత అండి? 17 17 ఎంత వస్తుంది మనకు? 7 4. సో ఇక్కడ 289 అంటే 17 స్క్వేర్. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 17 స్క్వేర్. ఓకే, ఇప్పుడు హెచ్సిఎఫ్ అనుకోవాలి. హెచ్సిఎఫ్ ఎలా అనుకుంటాము? ఫస్ట్ లోయెస్ట్ పవర్ ఇక్కడ ఏముంది? 2 స్క్వేర్ 2 పవర్ 1 ఇక్కడ 2 లేదు. సో అంటే మనం 2 తీసుకోకూడదు. నెక్స్ట్ 3 పవర్ 1 3 లేదు. నెక్స్ట్ 5 పవర్ 1 ఇక్కడ 5 లేదు. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? 17 తీసుకోవాలి. 17 ఇక్కడ 17 ఇక్కడ 17 లోయెస్ట్ ఉంది కాబట్టి 17 తీసుకోవాలి. సో వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ నౌ? ది హెచ్సిఎఫ్ ఈస్ 17 సారీ. ఓకే రైట్. సో ఇక్కడ ఏమన్నాడు? క్రింది యుగ్మాలలో ఏవి సహజ ప్రధాన సంఖ్యలు అన్నాడు. కో ప్రైమ్స్. ఓకే, సో కో ప్రైమ్స్ అంటే వాటి హెచ్సిఎఫ్ మనకు 1 రావాలి. వాటి హెచ్సిఎఫ్ 1 రావాలి. సో ట్రై చేయండి. సో 1662 ఎల్సిఎం ఎంత? హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఓకే, 1825 ఎంత వస్తుంది హెచ్సిఎఫ్? ఏది క్యాన్సల్ కాబట్టి 1 వస్తుంది. రైట్. నెక్స్ట్ 2135 అంటే
హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది 7 వస్తుంది. నెక్స్ట్ 2392. సో 2392 అంటే ఎంత వస్తుంది హెచ్సిఎఫ్ 2 స్క్వేర్ వస్తుంది. రైట్, హెచ్సిఎఫ్ 1 వచ్చింది కాబట్టి దీనికి కో ప్రైమ్స్ కాబట్టి 1825 అంటే 2 డిఫరెంట్ నెంబర్స్ అన్నట్టు 2 డిఫరెంట్ నెంబర్స్ డివైడ్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ వన్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 2923 3239. హెచ్సిఎఫ్ ఆఫ్ 2923 3239 అన్నాడు. అంటే చూడండి, సో 3239 2923. రైట్, సో దీని డిఫరెన్స్ అనుకోండి 6 1 ఓకే 4 అంటే 4 316. రైట్, సో ఎంత 316. సో ఈ 316కి రైట్, సో 316కి మనము ఫ్యాక్టర్స్ అనుకుందాం. రైట్, సో 316కి ఫ్యాక్టర్స్ అనుకుంటే మనకు ఎంత వస్తుందండి 316కి ఫ్యాక్టర్స్ అనుకుంటే. సో 316 అంటే ఎంత వస్తుంది 79 అంతేనా 79 4s ఎంత వస్తుందండి. సో 6 3 28 అంటే ఎంత 79 ఇంటూ 4. 79 ఇంటూ 4 అంటే దీన్ని ఎలా రాయొచ్చు 79 ఇంటూ 2 స్క్వేర్. సో ఇందులో హైయెస్ట్ ఉంది కాబట్టి ఇది 79 ఈజ్ ద హెచ్సిఎఫ్. ఆప్షన్ డి అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 3556 3444. హెచ్సిఎఫ్ ఆఫ్ 3556 3444. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్ 444. సో డిఫరెన్స్ 2 1 1 0. సో డిఫరెన్స్ ఎంత అండి 112. సో 112 అంటే సో 112కు మనము ఫ్యాక్టర్స్ ఎలా రాస్తాము 23 ఇంటూ 2 స్క్వేర్. 23 ఇంటూ 2 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది ఇక్కడ 23 ఇంటూ 2 స్క్వేర్ అయినా 28 ఇంటూ 2 స్క్వేర్. సారీ 28 ఇంటూ 2 స్క్వేర్. సో 2 స్క్వేర్ అంటే నథింగ్ బట్ 4 మనం 2 స్క్వేర్ అని రాసాం అంతే. సో ఇందులో ఫర్ సపోజ్ ఒకేలా వాడు దీన్ని 7 ఇంటూ ఓకే 7 ఇంటూ ఇక్కడ ఎంత 4 అంటే 2 పవర్ 4 రాసినా కూడా 7 ఇంటూ 2 పవర్ 4 రాస్తే మనకు వేరే విధంగా వస్తుంది ఆన్సర్. సో ఇక్కడ మనకు ఏమన్నాడు జస్ట్ 20 మనకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనుకోమని చెప్పేసి ఇలా నెంబర్స్ ఇచ్చాడు. రైట్, సో ఇందులో అప్పుడు మనకి ఏది ఉంది ఆన్సర్ 28 ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ది ఎల్సిఎం ఆఫ్ 2 cube 3 square into 5 into 11 2 power 4 3 power 4 into 5 square into 7 2 power 5 into 3 cube into 5 cube into 7 square into 11 ఈజ్ అన్నాడు. ఓకే, సో ఇందులో ఎల్సిఎం అనుకోమన్నట్టు చూడండి. ఎల్సిఎం అంటే ఏం తీసుకోవాలి హైయెస్ట్ కామన్ పవర్. రైట్, సో హైయెస్ట్ కామన్ పవర్ తీసుకోండి. ఎల్సిఎం అన్నాడు కాబట్టి హైయెస్ట్ కామన్ పవర్ తీసుకోవాలి. సో హైయెస్ట్ కామన్ పవర్ తీసుకోండి 2 cube. 2 cube అంటే ఏంటి ఇక్కడ 2 cube 2 power 4 2 power 5 ఉంది అంటే 2 cube. నెక్స్ట్ 3 square 3 power 4 3 cube 3 square ఇంటూ 5 11 5 square సో సారీ 5 square 5 cube అంటే 5. నెక్స్ట్ 11. సో ఏం లేదు ఇక్కడ 7 లేదు కాబట్టి 7 తీసుకోకూడదు. ఇక్కడ 11 ఉంది, ఇందులో 11 సెకండ్ దాంట్లో 11 లేదు కాబట్టి 11 తీసుకోకూడదు. సో ఇక్కడ కాపేసేయాలి. ఇప్పుడు కాపేసి ఎంత వస్తుంది 2 cube అంటే 8 ఇంటూ 9 ఇంటూ 5 8 ఇంటూ 9 ఇంటూ 5 అంతే కదా. సో వాడు దీన్ని ఏం డిరైవ్ చేయలేదు. సో డిరైవ్ చేయలేదు కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్ దీన్ని 2 cube ఇంటూ 3 square ఇంటూ 5 2 cube ఇంటూ 2 cube 3 square 5. సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 24 36 40 అన్నాడు. సో 24. సో దీన్ని ఎలా రాయొచ్చు 2 square ఇంటూ 2 cube ఇంటూ 3 power 1. నెక్స్ట్ 36 ఎలా రాయొచ్చు 2 square ఇంటూ 3 square. నెక్స్ట్ 40 ఏమని రాయొచ్చు మనము 40 అంటే
2 cube into 5, right? So what is LCM? సో LCM అడిగాడు కాబట్టి సో వాట్ ఈజ్ LCM అన్నాడు. LCM అంటే చూడండి, లోయెస్ట్ కామన్, దిస్ ఇస్ 2 స్క్వేర్. ఓకే, ఇందులో లోయెస్ట్ కామన్ 2 స్క్వేర్. నెక్స్ట్ ఏదుంది, నెక్స్ట్ LCM అన్నాడు కదా, సారీ LCM అన్నాడు కాబట్టి హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. LCM అన్నాడు కాబట్టి మనం హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. సో ఇందులో హైయెస్ట్ పవర్ ఏది, 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. నెక్స్ట్ ఏది ఉంది, ఇందులో కామన్ లేకుండా నెక్స్ట్ మిగిలింది కూడా తీసుకోవాలి LCMలో. సో అప్పుడు ఎంత వస్తుంది, 2 క్యూబ్ 3 స్క్వేర్ 5 అంటే ఎంత, 8 ఇంటూ 5 ఇంటూ 9. సో ఎంత, 360. సో వాట్ ఈస్ ద LCM హియర్, LCM ఈజ్ 360. ఓకే, నెక్స్ట్ ది LCM ఆఫ్ 22, 54, 108, 135, 198. LCM ఆఫ్ 22, 54, 108, 135, 198 అన్నాడు. ఓకే, లెట్స్ సీ. సో LCM ఆఫ్ 22 ఎలా రాస్తాము, 11 ఇంటూ 2. సో 54 ఎలా రాస్తాం మనము, 54 అంటే 12 ఎంత వస్తుంది ఇక్కడ, 12 7 ఎంత అండి, రాదు. సో 52 అంటే 54 అంటే 9 6 రాయచ్చు, అంటే 3 క్యూబ్ ఇంటూ 2, 3 క్యూబ్ ఇంటూ 3 పవర్ 4 ఇంటూ 2. సో 3 పవర్ 4 ఇంటూ 2 రాసే బదులు వీటిని ఎలా రాద్దామంటే ఒక ఆర్డర్లో రాసుకుంటూ పోదాం, రైట్, కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ 2 ఇంటూ 11, 2 పవర్ 1 ఇంటూ 11 పవర్ 1. దీన్ని ఎలా రాయొచ్చు, 2 పవర్ 1 ఇంటూ 3 క్యూబ్. 108 అంటే ఇంకేం రాస్తాం, దీన్ని జస్ట్ మల్టిప్లై చేశాడు కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్. నెక్స్ట్ 135 అంటే ఎలా రాయొచ్చు, 15 9s అంటే 27 5s అని కూడా రాయొచ్చు. సో ఎంత రాస్తాము, 3 క్యూబ్ ఇంటూ 5. నెక్స్ట్ 198. సో 198 ఎలా రాయొచ్చు, 22 ఇంటూ 9 ఎంత అండి, 22 ఇంటూ 9 ఈజ్ 198. సో 22 ఇంటూ 9, 22 అంటే 2 పవర్ 1, 11 పవర్ 1 ఇంటూ 3 స్క్వేర్. ఓకే, అప్పుడు LCM అన్నాడు కాబట్టి హైయెస్ట్ కామన్ పవర్ తీసుకోవాలి. సో 2 పవర్ 1, 2 పవర్ 1, 2 క్యూబ్ ఇక్కడ లేదు. సో ఇందులో హైయెస్ట్ ఏది, 2 స్క్వేర్. నెక్స్ట్ 11 పవర్ 1, 11 పవర్ ఉందా, ఇక్కడ లేదు కాబట్టి 11. నెక్స్ట్ 3 క్యూబ్ 3 స్క్వేర్, హైయెస్ట్ తీసుకోవాలి కాబట్టి 3 క్యూబ్ ఇంటూ, సో 5. ఓకే, ఎంత వస్తుంది ఇప్పుడు, 4 ఇంటూ 9 ఇంటూ 5 ఇంటూ 11, 4 ఇంటూ 9 ఇంటూ 5 ఇంటూ 11. సో 36 ఇంటూ 5 ఇంటూ 11. 36 5s ఎంత అండి, 36 5s మనకి ఎంత వస్తుంది, 36 5s 180 అంతే కదా, 36 5s 180. సో 180 ఇంటూ 11. సో ఇక్కడ 180, ఇక్కడ 180. సో ఎంత, 1980. ఎంత, 1980. ఇక్కడ మనము ఇక్కడ 5 కదండి, 3 క్యూబ్ అంటే ఇంటూ 3 వస్తుంది, ఇక్కడ 9 రాసాం, ఇంటూ 3 ఇంటూ 3. సో 1980 ఇంటూ 3 అంటే ఎంత వస్తుందంటే 5940. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ది LCM ఆఫ్ 148 అండ్ 185. ది LCM ఆఫ్ 148 అండ్ 185. ఓకే, సో 148 185. సో దీని డిఫరెన్స్ ఎంత వస్తుంది చెప్పండి. సో ఎంత వస్తుంది, 37 వస్తుంది. ఓకేనా, అంటే మనము 148ని ఎలా రాయొచ్చు, మనము 37 ఇంటూ 4 అని రాయొచ్చు. 185ని ఎలా రాయొచ్చు, 37 ఇంటూ 5 అని రాయొచ్చు. ఓకే, దీన్ని LCM ఎలా తీసుకుంటాము, 37 ఇంటూ 4 ఇంటూ 5 అని తీసుకుంటాం, అంతే కదా. 37 ఇంటూ 4 ఇంటూ 5. సో 20 ఇంటూ 37 ఎంత అండి, 740. సో LCM అడిగాడు కాబట్టి 740. వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ది HCF ఆఫ్ 2/3, 8/9, 64/81, 10/27. దీనికి ఒక ఫార్ములా చెప్పాను నేను ఆల్రెడీ. HCF ఈక్వల్స్ టు HCF ఆఫ్
న్యూమరేటర్ by LCM of denominator. Okay, denominator. HCF of numerator. సో HCF ఆఫ్ న్యూమరేటర్ అంటే దీన్ని ఏం రాయొచ్చు మనము? HCF ఆఫ్ న్యూమరేటర్ అంటే సో దీన్ని 2ను 2 పవర్ 1 రాయొచ్చు, 8ని 2 క్యూబ్ రాయొచ్చు, సో దీన్ని 64ను 2 పవర్ 6 అని రాయొచ్చు, 10ను ఏం రాయొచ్చు అంటే 2 పవర్ 1 ఇంటూ 5 అని రాయొచ్చు. రైట్. సో బై ఎల్సిఎం అన్నాడు కాబట్టి దీన్ని ఏం రాస్తాము? ఎల్సిఎం నేను రాయొచ్చు 3 పవర్ 1 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 4 ఇంటూ 3 క్యూబ్ అని రాయొచ్చు దీన్ని, అంతే కదా. అంటే 3 పవర్ 1 అంటే 3 స్క్వేర్ అంటే 9, 3 పవర్ 4 అంటే 81, 3 క్యూబ్ అంటే 27. రైట్. సో మనకి హెచ్సిఎఫ్ అన్నాడు. హెచ్సిఎఫ్ అన్నాడు కాబట్టి ఇందులో కామన్ ఏది ఉందండి? 5 ఉంది, అంతే కదా. సో ఇది చూసుకున్న ఇక్కడ చూసుకుంటే ఇందులో కామన్ ఏది ఉంది? 1, సో సారీ 2 ఉంది 5 కాదండి 2 ఉంది. అంటే దీన్ని 2 పవర్ 1 అంటే మినిమం తీసుకోవాలి కావచ్చు 2 పవర్ 1 బై, సో ఇక్కడ ఇంటూ పెట్టకండి. సో ఇంటూ పెడితే మనకు కొంచెం రాదు. సో ఇంటూ పెట్టకండి, దీన్ని ఏం చేద్దామంటే కామా పెట్టుకొని సరిపోతుంది, కామా పెట్టేయండి సరిపోతుంది. సో 2 పవర్ 1 కామా 2 క్యూబ్ కామా 2 పవర్ 6 కామా 2 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 బై, దీన్ని ఏం రాస్తాను? 3 పవర్ 1 కామా 3 స్క్వేర్ కామా 3 పవర్ 4 కామా 3 క్యూబ్. సో హెచ్సిఎఫ్ అంటే లోయెస్ట్ కామన్ పవర్ తీసుకోవాలి. లోయెస్ట్ కామన్ పవర్ ఏది? సో ఇక్కడ 2 పవర్ 1 ఇక్కడ 2 పవర్ 1 అంటే 2 పవర్ 1 అంటే 2. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ పవర్ తీసుకోవాలి. హైయెస్ట్ కామన్ పవర్ ఏదండి ఇందులో? 3 పవర్ 4 అంటే ఎంత వస్తుంది మనకు? 2/81. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 2/81. నెక్స్ట్ క్వశ్చన్, ది హెచ్సిఎఫ్ ఆఫ్, మళ్ళీ సేమ్ ఇచ్చాడు. హెచ్సిఎఫ్ ఆఫ్ 9/10, 12/25, 18/35, 21/40. సో హెచ్సిఎఫ్ అనుకోమన్నాడు కాబట్టి సో మనం ఎలా రాస్తాం? హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ రాస్తాం. సో హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్, సో దీన్ని ఏమేమి రాయొచ్చు మనము? 3 స్క్వేర్, దీన్ని 3 పవర్ 1 ఇంటూ 2 స్క్వేర్, దీన్ని ఏం రాయొచ్చు? 3 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 1. నెక్స్ట్ 21, 7 పవర్ 1, 3 పవర్ 1 బై, దీన్ని ఏం రాయొచ్చు? 5 పవర్ 1 ఇంటూ 2 పవర్ 1, సో 5 స్క్వేర్, దీన్ని ఏం రాయొచ్చు? 7 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1, దీన్ని ఏం రాయొచ్చు? 2 క్యూబ్ ఇంటూ 5 పవర్ 1. ఓకే, ఇక్కడ ఇది ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్. హెచ్సిఎఫ్, సో హెచ్సిఎఫ్ ఏమొస్తుంది ఇందులో చూడండి? 3 స్క్వేర్ అంటే లోయెస్ట్ కామన్ పవర్, 3 స్క్వేర్ 3 పవర్ 1, 3 స్క్వేర్ 7 పవర్ 1, 3 పవర్ 1. సో ఇక్కడ మనకు ఒక్కటే కామన్ ఉంది కాబట్టి 3 పవర్ 1 వస్తుంది. 3 పవర్ 1 బై, ఇందులో ఏం కామన్ ఉన్నాయి చూడండి? ఎల్సిఎం అన్నాడు కదా. సో ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్. హైయెస్ట్ పవర్ ఏది? 2లో 2 క్యూబ్ ఇంటూ 5లో 5 స్క్వేర్ ఇంటూ 7. సో దీన్ని చూడండి 3/8 ఎంత వస్తుంది? 3/8 ఇంటూ 25 ఇంటూ 7. ఓకే, 3/8 ఇంటూ 25 ఇంటూ 7 అంతేనా? 8 వస్తుంది ఇక్కడ. సో 5 పవర్ 1, 2 పవర్ 1, 5 స్క్వేర్, 3 పవర్ 1, 5 పవర్ 1, 8 క్యూబ్ అంటే 8, 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 5 ఈజ్ 40 అంతే. సో ఇప్పుడు ఎంత వస్తుంది? 3 ఇదంతా 25 8 ఎంత అండి? 25 8 200 ఇంటూ 7 అంటే 3/1400. సో ఇక్కడ ఆప్షన్స్ రాగున్నట్టున్నాయండి, దీన్ని చేంజ్ చేసుకోండి. 3/1400, 3/2 సో 3/2800 రాదు మ్యాక్సిమం. ఓకే, సో మన ఆన్సర్ ఏది? ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఆప్షన్ సి అవుతుంది. రైట్, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది ఎల్సిఎం ఆఫ్ 1/3, 5/6, 2/9, 4/27. ఎల్సిఎం ఎలాగ అనుకుంటాం? సేమ్ అందులోనే. సో ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ అంటే ఏం రాస్తాము? 1, 5, 2, 2 స్క్వేర్ బై
కింద 3 కామా 3 పవర్ 1 కామా 2 పవర్ 1, నెక్స్ట్ 3 స్క్వేర్ ఇంటూ 27 అంటే 3 క్యూబ్, రైట్. సో దీన్ని ఎలా రాస్తాము, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ అంటే హైయెస్ట్ పవర్ ఏది 2 స్క్వేర్ బై, సో 2 స్క్వేర్ ఇంటూ 5 బై, ఇక్కడ ఎంత వస్తుంది చూడండి, హెచ్సిఎఫ్ అంటే ఇందులో మనం ఏది తీసుకుంటాము, లోయెస్ట్ పవర్ ఏది 3, సో అప్పుడు ఏమవుతుంది 20/3, సో ఎల్సిఎం, సో దీని ఎల్సిఎం ఎంత అంటే 20/3, రైట్. సో దీంతో మనకు 20 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నామండి. రేపటి సెషన్లో మిగతా క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, ప్లీజ్ డూ స్టే సేఫ్ ఎట్ హోమ్, స్టే సేఫ్.